హే ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్. ఈ వీడియోలో ఒక బెస్ట్ జాబ్ గురించి మీతో షేర్ చేసిపోతున్నాను. సో ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 4 lakhs per annum అయితే ఉంటుంది. సో రిక్వైర్మెంట్ ఏంటి అనేది మొత్తం కూడా చూద్దాం. అండ్ ఇది వచ్చేసి రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ బెంగళూరులో అయితే ఆఫీస్ ఉంటుంది, మీరు డైరెక్ట్ ఆఫీస్ నుంచి కూడా వర్క్ చేయొచ్చు. సో ఇంకా డీటెయిల్ అయితే చూద్దాం, వర్క్ ఫ్రమ్ ఆఫీసేనా లేదా హోమ్ ఆప్షన్ రెండు ఉన్నాయా ఏంటనేసి. సో డిస్క్రిప్షన్ ఇచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ. సోర్స్ న్యూ సేల్స్ ఆపర్చునిటీస్ త్రూ ఇన్బౌండ్ లీడ్స్, ఫాలో అప్ అండ్ అవుట్బౌండ్ కోల్డ్ కాల్స్ అండ్ ఈమెయిల్స్. మనకు ఒక లీడ్ అయితే వస్తుంది, దాన్ని మనం ఫాలో అప్ చేయాలి. లైక్ వాళ్ళకి కాల్ చేయాలి, వీటి గురించి ఈమెయిల్స్ అయితే సెండ్ చేయాలి. అది ఒక ప్రోడక్ట్ ఆర్ ఏదైతే సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, రూట్ క్వాలిఫైడ్ ఆపర్చునిటీస్ టు అప్రోప్రియేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ అండ్ క్లోజ్ సేల్స్ అండ్ అచీవ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్. సో ఇక్కడ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ అయితే ఇస్తారు, వాటిని మనం అచీవ్ చేయాలి. Research accounts, identify key players and generate interest. Maintain and expand your database of prospects within your assigned accounts. Perform effective online demos to high value prospects. Monday to Saturday working, Sunday fixed off. సో ఇలాగైతే ఉంటుంది. అండ్ దెన్ రిక్వైర్మెంట్ స్ట్రాంగ్ ఫోన్ ప్రెజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డైలింగ్ డజన్స్ ఆఫ్ కాల్స్ పర్ డే. సో ఇక్కడ మనం డైలీ అయితే డజన్స్ ఆఫ్ పీపుల్కి కాల్ చేయాలి, లైక్ నియర్లీ 15 లేదా 12 పీపుల్ కల్లా. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ లిజనింగ్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ అబిలిటీ టు మల్టీటాస్క్, ప్రయారిటైజ్ అండ్ మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ. బెనిఫిట్స్ ఏంటంటే 4 lakhs per annum ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మనకి ఇక్కడ ప్యాకేజ్ గురించి. సో ఫస్ట్ మనం ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్కి క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ రెజ్యూమ్ ఫామ్ అని గ్రీన్ బాక్స్లో ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి. రెజ్యూమ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్న పాయింట్స్తో ఎడిట్ చేసుకోండి. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేమ్ అండ్ ఇంకా మీ లాస్ట్ నేమ్స్. ఇక్కడ చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ ఎలా ఫిల్ చేయాలంటే మీ పాన్ కార్డ్లో ఉన్న నేమ్స్ ఫిల్ చేయండి. లైక్ ఫస్ట్ నేమ్ మీ పాన్ కార్డ్లో మీ మెయిన్ నేమ్ ఉంటే అది ఫిల్ చేసి మీ సర్నేమ్ లాస్ట్ నేమ్లో పెట్టాలి. ఇన్ కేస్ పాన్ కార్డ్లో మీ ఫస్ట్ నేమ్ సర్నేమ్ ఉంటే అది ముందు పెట్టాలి, అలా. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అండ్ దెన్ మీ ఫోన్ నెంబర్, అడ్రస్ అండ్ ఆల్ ఈజ్ ఆప్షనల్. ఇక్కడ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, సమ్మరీ మొత్తం కూడా ఆప్షనల్గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ యూ షుడ్ బి అబౌవ్ 18 years. అండ్ దెన్ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి అగైన్. అండ్ దెన్ కవర్ లెటర్ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ, అంటే ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తుంటే మీ శాలరీ ఎంత ఉందని. ఫ్రెషర్ అయితే N/A అని పెట్టండి, నాట్ అప్లికేబుల్ అని. ఇన్ కేస్ మీరు జాబ్ చేసేవారైతే మీ కరెంట్ సిటీసీ ఎంత అనేది ఇక్కడ అప్డేట్ సిటీసీ ఇన్ ద సెన్స్ మీ శాలరీ. ఓకే, సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది సబ్మిట్ అయిందని. ఇన్ కేస్ మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయితే యువర్ రెజ్యూమ్ షార్ట్ లిస్టెడ్ అని వస్తుంది. తర్వాత మీకు రౌండ్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ రౌండ్స్, ఇంటర్వ్యూ లేదా డైరెక్ట్ సెలెక్షన్ అలా అయితే ఉంటుంది. సో ఇదైతే జాబ్ అప్డేట్. అండ్ దీని లింక్ నేను మీకు కామెంట్స్లో ఇస్తాను. ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకొని ఉంటే కింద థమ్స్అప్ పెట్టి మీకు ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది అనేది కమెంట్స్లో మెన్షన్ చేస్తుండే, సో దట్ నేను ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.